దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం కొరకు మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి మొదటి కీర్తనల గ్రంథము తొలి కీర్తన 1-3 వచనాలు ధ్యానం చేద్దాము. ఈ యొక్క వాక్య భాగం మనకి చాలా సుపరిచితమైనది. అక్కడ రాయబడిన విధానం మనకి అందరికీ కంఠస్థం కావచ్చు. ఓకే, చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనిదంతయు, అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడినగాక ఆమేన్. మన యొక్క ధ్యానము కొరకు ఆ చివరి మాట, అతడు చేయనిదంతయు కూడా సఫలమగును. వాట్ ఎవర్ హీ డస్ దట్ విల్ బి ప్రాస్పర్. ఈ యొక్క ఆలోచనను తీసుకుని ఈ ఆలోచన మీద కొంత ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన యొక్క ఆలోచన ఏంటి ఈ యొక్క మధ్యాహ్న కాలం కొరకు అంటే అభివృద్ధి. ప్రాస్పరిటీ అంటే దాని అర్థం ఏం చెప్తాము? అభివృద్ధి. ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన థీమ్ కూడా ఏమనుకుంటున్నాం మనము? క్షేమాభివృద్ధి. ఈ అభివృద్ధి అనే ఆలోచన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలోనే దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అంటే తొలి అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలి? నిండించాలి. ఈ అభివృద్ధి అనే ఆలోచన దేవునికి మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు మనము కూడా మన పిల్లలు స్కూల్లో చదువుతూ ఉన్నారంటే వారు ఫస్ట్ క్లాస్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏం క్లాస్లో ఉండాలని కోరుకుంటాం మనము? సెకండ్ క్లాస్. ఒక రకమైన ప్రమోషన్ లేదా డెవలప్మెంట్ అనేది కోరుకుంటాం. ఒకవేళ అదే విద్యార్థి 1వ సంవత్సరమే ఒక ఫస్ట్ క్లాసే 10 సంవత్సరాలు చదివితే ఎలా ఉంటుంది? అది బాగోదు కదా మనకి ఆలోచించడానికి. సో అభివృద్ధి అనేది మనం అన్ని విషయాల్లో కూడా కోరుకుంటాం. ఒక పంట వేసినా, ఒక మొక్క పాతినా కానీ మన యొక్క ఆలోచన ఏమై ఉంది? అది అభివృద్ధి చెందాలి అనేదే మన యొక్క ఆలోచన. ఆ మొక్క అంతకంతకు పెరిగి ఫలించాలి, ఒకానొక టైంకి ఫలం పొందుకోవాలనే ఆలోచన మనందరికీ కూడా ఉంటుంది. మరి మన ఆత్మీయ జీవితాలకి కూడా ప్రభువు ఏం కోరుకుంటూ ఉన్నారు అంటే మన ఆత్మీయ జీవితాలు కూడా ఫలవంతం అవ్వాలి, అభివృద్ధి చెందాలి. మరి ఎట్లా మనము ఈ అభివృద్ధిని పొందుకుంటాము అంటే ఈ వాక్యము ద్వారా మనము అభివృద్ధి వైపుకు మనం వేయాల్సిన అడుగులేంటో నేర్చుకుందాం. స్టెప్స్ టువర్డ్స్ ప్రాస్పరిటీ. అభివృద్ధి వైపు అడుగులు. ఎట్లాంటి అడుగులు మనం వేయాలి అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం తొలి కీర్తన చదువుతూ ఉన్నాం. వాస్తవానికి ఈ కీర్తనల గ్రంథము అనేది ఇశ్రాయేలీల పాటల పుస్తకం. ఇశ్రాయేలీల పాటల పుస్తకం. వారి యొక్క 150 పాటలు కూర్చుకొని ఒక గ్రంథంగా చేసి వారి యొక్క సంతోష సమయాల్లోనూ దుఃఖ సమయాల్లోనూ కూడా ఈ పాటలు పాడుకుంటూ ఉండేవారు. సాధారణంగా మన యొక్క ఆలోచన ఏంటి అంటే మన ఏ విధమైన ఫీలింగ్ అయినా కానీ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఒక పాట ద్వారా. మన బాధగా ఉన్నా కానీ అట్లాగే సంతోషంగా ఉన్నా కానీ ఇశ్రాయేలీకి ఇది బాగా అలవాటైన విషయం. వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా పాటల రూపంలో వారు ఎక్స్ప్రెస్ చేసేవారు. ఈ యొక్క 150 కీర్తనల్లో సుమారు 100 కీర్తనలకు పేర్లు రాయబడ్డాయి. అంటే ఆ కీర్తనలు ఎవరి ద్వారా రాయబడ్డాయో ఆ రచయిత యొక్క పేరు మనము పైన చూడవచ్చు. మేజర్లీ అంటే ఎక్కువగా 73 కీర్తనలు దావీదు చేత రాయబడ్డాయి. ఒక 11 కీర్తనలు ఆసాపుతోటి, 10 కీర్తనలు కోరహ కుమారులు, ఒక కీర్తన మోషే, హేమాను, ఎదూను అనే ముగ్గురు వారు 3 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు. ఇవన్నీ లెక్క పెడితే ఒక 100 కీర్తనలకు మనకు పేర్లు ఉన్నాయి. కానీ ఒక 50 కీర్తనలు ఎవరి చేత రాయబడ్డావో మనకు తెలియదు. ఇంగ్లీష్లో వీటిని ఆర్ఫన్ సాంగ్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అనాథ కీర్తనలు. ఎందుకంటే వాటిని రాసిన వారు ఎవరో మనకి తెలియదు కాబట్టి. అయితే ఈ మొదటి కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఎందుకోసం అంటే మిగతా 149 కీర్తనల్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో ఈ మొదటి కీర్తనలోనే మనకు అర్థమైపోద్ది. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక 2 ఆలోచనలు, మంచి చెడు, ఒక 2 మనుష్యులు, ధన్యుడు దుష్టుడు, ఒక 2 స్థితులు, చెట్టు పొట్టు, ఒక 2 అంతాలు, జీవము నాశనము. ఇట్లాగా ఆ మిగతా పుస్తకంలో ఉన్న ఆలోచన అంతా కూడా ఈ మొదటి కీర్తనలోనే మనకి చాలా ప్రస్ఫుటంగా అక్కడ ఇవ్వబడుతూ ఉంది.
ఎలాగంటే ఏదైనా ఒక మంచి పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం లోపల ఉన్న విషయాలన్నీ కూడా మనకి ముందు మాట అనే ఒక ముందు మాటలోనే అవన్నీ కూడా మనకి చెప్పబడుతూ ఉంటాయి. దాన్నే పీఠిక అంటాం, ముందు మాట అంటాం, లేదా ఇంగ్లీష్లో ప్రీఫేస్ అని మనం చదువుతాం. అందుకే జెరోమ్ అనే భక్తుడు, ఎవరు ఈ జెరోమ్ అంటే గ్రీకు యొక్క బైబిల్ని లాటిన్లోకి ట్రాన్స్లేషన్ చేసిన ఆయన సెయింట్ జెరోమ్. ఆయన ఈ మొదటి కీర్తన ఏమన్నాడంటే, దిస్ ఈజ్ ద ప్రీఫేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథానికి రాయించిన ముందు మాట లేదా పీఠిక. ఈ కీర్తన ఎట్లా స్టార్ట్ అయింది అంటే, మొట్టమొదటి మాట ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా చదివినట్లయితే బ్లెస్డ్ ఈజ్ ద పర్సన్ అని స్టార్ట్ అవుతుంది. బ్లెస్డ్ అనే మాటతోటి స్టార్ట్ అవుతుంది. ఈ బ్లెస్డ్ అనే మాట ఇంగ్లీష్ హీబ్రూలో ఆషరీ అనే మాటతో ఉంటుంది. ఆషరీ అంటే హ్యాపీ లేదా ఆశీర్వదించబడినవాడు, సంతోషంగా ఉండేవాడు లేదా ఆశీర్వదించబడేవాడు. ఎవరు ఆశీర్వదించబడతారు అంటే ఒక 3 స్టెప్స్ మనం నేర్చుకుందాం. అభివృద్ధి వైపు అడుగులు ఒక 3 విషయాలు నేర్చుకుందాం. మొదటి వచనం మనకి నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. ఏమేమి చేయకూడదో అనే మాటలు రాయబడతాయి. ఎట్లాగా? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే మనము చేయకూడదని 3 సార్లు రాయబడింది కాబట్టి వీటికేంటికో మనము దూరంగా ఉండాలి. వీటి నుంచి మనము వేరవ్వాలి. అందుకోసమే మొదటి స్టెప్ ఏంటి అంటే, ఇవి 3 కూడా పాపులు, అపహాసకులు లేదా దుష్టులు, వీళ్ళ 3 చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కలిసి మనము లోకముగా పిలవవచ్చు. ఎవరు వీళ్ళు? లోకము. కాబట్టి మొట్టమొదటి మన అడుగు ఏమవ్వాలి అంటే, ఈ లోకానుండి దూరం అవ్వాలి. ఎప్పుడైతే లోకానుండి మనం దూరం అవుతామో లేదా వేరగుతామో మనం పరిశుద్ధులముగా మార్చబడతాం. కాబట్టి మన యొక్క తొలి అడుగు ఏమిటి అంటే పరిశుద్ధత. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్? ప్యూరిటీ. మన యొక్క తొలి అడుగు పరిశుద్ధత. ఎట్లా వస్తుంది ఈ పరిశుద్ధత అనేది అంటే, ఈ వాక్యపు ఆధారంగా మనము కొంతమందికి లేదా కొన్ని విషయాలకి దూరంగా ఉండాలి. ఎవరెవరికి అంటే అక్కడ రాయబడింది, దుష్టులకు, పాపులకు, అపహాసకులకు. ఎప్పుడైతే మనము వీళ్ళ 3 అంటే లోకానికి వేరవుతామో, ఎప్పుడైతే వీళ్ళ నుండి మన లోకం నుండి సెపరేట్ అవుతామో అప్పుడు మనం శాంక్టిఫైడ్ అవుతాము. మన సెపరేషనే మన ఎక్కడికి తీసుకెళ్తుంది? శాంటిఫికేషన్లోనికి తీసుకెళ్తుంది. ఆ శాంటిఫికేషన్నే మనలను అభివృద్ధి వైపుకి నడిపిస్తుంది. ఎట్లా మనం పరిశుద్ధులుగా మార్చబడము అంటే వీళ్ళకి మనము వేరై ఉండాలి. ఎందుకు వేరవ్వాలి అంటే దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనకు తెలిసిన మాట ఇది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నామో ఏమవుతామంట? దేవునికి వైరులుగా మారుతాం. అంటే విరోధులుగా లేదా శత్రువులుగా మారుతాం. లోకంతో స్నేహం చేసినంత కాలము, లోకంతో కలిసి ఉన్నంత కాలము మనం ఏ విధమైన అభివృద్ధి పొందుకోము. కానీ దానికి మించి మనము దేవునికి శత్రువులమయ్యే ఒక ప్రమాదము ఉంది. కాబట్టి మనము అభివృద్ధి చెందాలి. మన ఆత్మీయ జీవితంలోనే ఆశిస్తున్నాం కాబట్టి మనం అభివృద్ధి పొందాలి అంటే మనం పరిశుద్ధతలో ఉండాలి. ఆ పరిశుద్ధతే మన యొక్క అభివృద్ధికి మొదటి అడుగు. ఎందుకు ఈ లోకం నుండి మనం వేరవ్వాలి? లోకంలో కొనసాగితే ఏమవుతుంది అంటే, లోకంలో కొనసాగితే కనుక మనకి 3 విషయాలు జరుగుతాయి. ఈ కీర్తన నుండి ఆ విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి వచనం ఏం చెప్తూ ఉంది? ఒక క్రమం అక్కడ రాయబడి ఉంది. ఏంటి ఆ క్రమము? దుష్టుల ఆలోచన చెప్పున నడవడం గురించి రాయబడింది. రెండోది నిలబడడం గురించి రాయబడుతుంది. మూడోది కూర్చుండడం. మనకి ఒక ఆర్డర్ కనిపిస్తూ ఉంది. నడుచుట, నిలుచుట, కూర్చుండుట. వాస్తవానికి మన మామూలు ఫిజికల్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇదేదో కొంచెం మనకి రివర్స్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక చిన్న బాబుని తీసుకున్నట్లయితే, అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని తీసుకున్నట్లయితే వాళ్ళ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు నడుస్తారా? ఫస్ట్ కూర్చుంటారా? కూర్చుంటారు. మొట్టమొదటిగా కూర్చుని ఏదైనా మంచి ఆధారం దొరకగానే వాళ్ళు ఏం చేస్తారు? కొంతకాలం నిలబడడం నేర్చుకుంటారు. నిలబడిన వాళ్ళు మరికొంతకాలం వయసు పెరిగిన తర్వాత నడవడం ప్రారంభిస్తారు. అది ఫిజికల్ ఆర్డర్. అయితే స్పిరిచువల్ ఆర్డర్, మనకి ఆత్మీయమైన ఆలోచనలు, ఆత్మీయ యొక్క క్రమం ఎట్లాంటిది అంటే, మనం ప్రభువుని వెంబడించడగానే మనం ఆయన ఏం చేస్తూ ఉన్నాం? ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాం. ఒకవేళ మనం లోకానికి సమీపంగా ఉండి లోకానికి వేరవ్వనట్లయితే కనుక మన యొక్క ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయి
మనం ఏమైపోతాము అంటే ఒక చోట కూర్చుండిపోయే స్థితిలోనికి దిగజారిపోతాం. అంటే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, ఒకవేళ లోకానికి మనం సెపరేట్ అవ్వలేదు అంటే అంతకంతకు దిగజారిపోయే స్థితి మనకు కనిపిస్తూ ఉంది. నడుస్తున్నాం, బాగానే ఉంది, ఒక చోట నిలబడిపోతాం, మళ్ళీ నిలబడిన వాళ్ళు ఏమైపోతున్నాము, కూర్చుండిపోతున్నాం. అంటే ఆత్మీయ స్థితిలో ఏమవుతూ ఉన్నాము, స్టెప్ బై స్టెప్ దిగజారిపోతున్నాం. గ్రాడ్యువల్ డిగ్రేడేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఒక్కసారిగా జరిగేది కాదు, ఒక్కసారిగా పడిపోవట్లేదు, కానీ గ్రాడ్యువల్లీ స్టెప్ బై స్టెప్ పడిపోతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక మంచి ఉదాహరణ ఉంది. ఆయన పేరు లోతు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోతుకి పిలుపు లేకపోయినా కానీ అబ్రహాం వెంబడి బయలుదేరాడు. సో అబ్రహాం నడుస్తూ ఉన్నాడు, లోతు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకసారి సెపరేట్ కావాల్సిన సమయం వచ్చింది వారి యొక్క మందలను బట్టి. 13వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు లోతు అబ్రహాం నుండి విడిపోయి ఆయన ఒక చోటకి వెళ్ళాలని కోరుకున్నాడు. అది ఎక్కడికి అంటే సొదొమ అనే పట్టణం. 12వ వచనం చెప్తూ ఉంది, లోతు తన యొక్క గుడారము సొదొమ దగ్గర వేసుకున్నాడు. 12వ వచనం రాయబడి ఉంటుంది ఇక్కడ స్పష్టంగా, సొదొమ దగ్గర. సొదొమ లోపలికి ఇంకా వెళ్ళలేదు, సొదొమ దగ్గర ఆగాడు. అదొక స్టెప్. మరలా 14వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఆయన సొదొమ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, సొదొమలోకి వెళ్ళిపోయాడు. సొదొమలో వెళ్ళి కాపురం ఉండడం ప్రారంభించాడు. నడుస్తున్న వాడల్లా ఏమైపోయాడు అంటే నిలబడే స్థితికి వచ్చాడు. ఈ నిలబడిన స్థితిలో నుంచి మనం ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ గవిని యొద్ద కూర్చుండననే మాట రాయబడుతుంది. లోతు ఎక్కడ కూర్చున్నాడంట, సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. ఏమవుతూ ఉంది, ఒక ఆత్మీయమైన తగ్గుదలను మనం చూస్తూ ఉన్నాం. స్పిరిచువల్ డిగ్రేడేషన్ మనము గమనిస్తూ ఉన్నాం. సొదొమ దగ్గర ఉన్నాడు, సొదొమలోకి వెళ్ళిపోయాడు, ఇక సొదొమలో గవిని యొద్ద కూర్చుండిపోయాడు. సో ఇది ఎట్లాగైతే శారీరకంగా కనిపిస్తుందో ఆత్మీయంగా కూడా అట్లాగే కనిపించింది. ఏమైంది, అబ్రహాంతో ఉన్నంతసేపు అబ్రహాం ఎలాగ అభివృద్ధి చెందాడో లోతు కూడా అదే అభివృద్ధి చెందాడు. ఎంత అభివృద్ధి అంటే వీళ్ళ గొర్రెల మందలు ఒక చోట పెట్టడానికి స్థలం లేనంత గొప్పగా అబ్రహాము అభివృద్ధి చెందాడు, లోతు కూడా అభివృద్ధి చెందాడు. కానీ ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోయి లోకానికి దగ్గరగా ఉన్నాడో, లోక మార్గంలో ఉన్నాడో, లోకానికి సమీపంగా ఉండే కొలది ఏమైపోయింది అంటే ఆ యొక్క ఆత్మీయ స్థితి అంతకంతకు దిగజారిపోయింది. అబ్రహాం ఏమో అంతకంతకు పెరుగుతూ ఉన్నాడు. అబ్రహాం తన ప్రార్థన తన సేవకులకు నేర్పించాడు. ఎలియాజరుకి ఒక పని అప్పగించగానే ఎలియాజరు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఎలియాజరు ప్రార్థన చేస్తుంటే కూడా ఉన్న జంతువులు ఏం చేసినాయి, ఒంట్లు ఏం చేసినాయి, మోకరించింది. అంటే ఆత్మీయత ఏమవుతూ ఉంది, అంతకంతకు పెరుగుతూ ఉంది. కానీ లోతు యొక్క ఆత్మీయస్థితి ఏమైంది, అంతకంతకు దిగజారిపోయింది. లోతు ప్రార్థన చేద్దామంటే కనీసం కుటుంబం కూడా తనతో లేని స్థితి. మనం లోకానికి సమీపంగా ఉన్నామంటే, ఒకవేళ లోకానికి సెపరేట్ కాలేదు అంటే మనం స్థితి అంతకంతకు దిగజారిపోయేదిగా ఉంది. నూతన నిబంధనలో కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన పేతురు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు పట్టబడ్డారో ఆ రాత్రి పేతురు ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే దూరం నుంచి ప్రభువుని పేతురు వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించడం అంటే ఏం చేస్తున్నాడు, ప్రభువారు నడుస్తూ ఉన్నారు, పేతురు కూడా నడుస్తూ ఉన్నాడు. ఈ నడిచిన ఆయన 18వ అధ్యాయం 18వ వచనానికి మనం వచ్చినప్పుడు అక్కడ నిలవబడిపోతాడు. 18వ వచనంలో మనం ఏం చూస్తాం, అక్కడ నడుస్తున్న వ్యక్తి ఏమైపోయాడు, నిలవబడ్డాడు. మరలా లూకా సువార్త 22వ అధ్యాయము 55వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే నిలబడిన పేతురు కూర్చుండిపోయాడు. నిలబడిన పేతురు ఏమయ్యాడు, కూర్చుండిపోయాడు. నడిచే పేతురు నిలవబడ్డాడు, నిలవబడిన పేతురు కొంతసేపటికి కూర్చుండిపోయాడు. ఒక రకమైన డిగ్రేడేషన్ మనము ఫిజికల్గా చూస్తూ ఉన్నాం. కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా దిగజారిపోయాడు. ఎట్లాగా, అదే రాత్రి 3 సార్లు చెప్పాడు. ఏమని, 3.5 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభువుతో ఉండి ఆయన చేసిన అద్భుతాలు తిని ఆయన రుచి చూసి ఆయనతో పాటు జీవించి 3 సందర్భాల్లో చెప్పాడేమని, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన్ను ఎరగను.
పేతురునికి ఎట్లాంటి ఆత్మీయ దిగజారుడు ఎట్లా వచ్చింది అంటే మనం చూసాం కదా, అంతకంతకు దిగజారే స్థితి. మనం కనుక లోకంతో సెపరేట్ కాలేదు అంటే, ఒకవేళ సెపరేషన్ అనేది జరగకుండా లోకంతో మింగిలైపోయి ఉన్నాము అంటే మనం ఏమవుతాము అంటే అంతకంతకు దిగజారిపోతాము, కానీ ఆత్మీయతలో అభివృద్ధి అనేది మనకు రాదు. రెండవది, ఒకవేళ లోకంతో కనుక కలిసి మనం ట్రావెల్ చేస్తే ఏమవుతాము అంటే, అక్కడ 4వ వచనం, మొదటి కీర్తన 4వ వచనంలో ఏముంటుంది అంటే, ఆ దుష్టుడు అలాగుననుండక గాలికి చెదరగొట్టుపును పొట్టు వలే ఉంటాడు. చెట్టు గురించి రాయబడుతుంది 3వ వచనంలో. 4వ వచనంలో దేని గురించి? పొట్టు గురించి. పొట్టు అనేది ఏంటి అంటే గాలికి చెదరగట్టుపోయే పొట్టు. అస్థిరమైన జీవితం. చెట్టు అయితే స్థిరంగా ఉంటుంది, కానీ పొట్టు గాలి ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా ఒకవేళ లోకంలో నుండి సెపరేట్ కాకపోతే మన ఆత్మీయ స్థితి కూడా అస్థిరంగా ఉండిపోతుంది. ఎందుకోసం అంటే ఈ లోకం ఏదైతే ఉందో ఈ లోకమే అంతరించిపోయేది, ఈ లోకమే గతించిపోయేది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చదివినట్లయితే, ఈ లోకమును దానిలో ఉన్న ఆశంతయుడు ఏమైపోద్దంట? గతించిపోతుంది, అంతరించిపోతుంది. అది అంత అస్థిరమైనది. ఒకవేళ లోకంతో అంటిపెట్టుకుని కనుక మనం ఉన్నట్లయితే మనము కూడా ఏమైపోతాము అంటే అస్థిరమైపోతాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి అభివృద్ధి ఉండదు, కానీ అంతా కూడా అస్థిరతే, నా మూడవదిగా ఏం జరుగుతుంది? మనం ఇంకా లోకాన్ని వెంటబెట్టుకుని ఉంటే 6వ వచనం రాయబడుతుంది. మొదటి కీర్తన 6వ వచనంలో ఏముంది? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి, అంతానికి. ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి. మనం ఏమైపోతాము? అంతకంతకు దిగజారిపోతాము, అస్థిరమైపోతాము, చివరికి అంతమైపోతాం. ఒకవేళ లోక మార్గంలో కనుక మనం పయనిస్తూ లోకానికి సెపరేట్ కాకుండా లోకానికి వేరుగా ఉండనట్లయితే మన యొక్క ఆత్మీయ స్థితి ఏమైపోతుంది అంటే మనం పరిశుద్ధతలోనికి వెళ్లకుండా అపవిత్రతలో ఉండిపోతాం. లోక స్నేహం ద్వారా అంతకంతకు మన ఆత్మీయ స్థితి దిగజారి అస్థిరమై చివరిగా అంతమైపోతాం. చివరిగా ఏమవుతాము? అంతమైపోతాం. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో రాయబడుతూ ఉంది, లోకానికి శిక్షావిధి దేవుడు విధించబోతూ ఉన్నాడు. లోకమంతా ఏమైపోతుందంట? తీర్పు పొందుకోబోతూ ఉంది, శిక్షించబడుతూ ఉంది. ఆ శిక్షలోకి మనం కూడా వెళ్తాం. అదే దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కానీ ఒకవేళ లోకంతో జోడైతే ఏమవుతాం? మనము ఆ శిక్షలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎట్లా పరిశుద్ధంగా మార్చబడగలము అంటే లోకానికి వేరవటం ద్వారా. సో వీ హ్యావ్ టు బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. అది మన యొక్క తొలి అడుగు. అప్పుడేమవుతాం? మనము పరిశుద్ధులముగా మార్చబడతాం. మనలో పరిశుద్ధత ఉంటుంది, అభివృద్ధి వైపుకి పయనిస్తాం. రెండవ అడుగు ఏంటి? 2వ వచనం చదువుకుందాం. తెలిసిన మాటే. 2వ వచనం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. రెండవ అడుగు మన కోసం ఏమిటి అంటే అభివృద్ధి వైపు ప్రాధాన్యత. మన యొక్క ప్రాధాన్యత. తొలి అడుగులో పరిశుద్ధత చూస్తాము, రెండో అడుగులో ప్రాధాన్యత. మన ప్రాధాన్యతలు మన యొక్క అభివృద్ధి వైపుకి మనలను నడిపిస్తాయి. అవర్ ప్రయారిటీస్ ఏంటి? మన ప్రయారిటీ ఏంటి? మన యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఎవరైతే ప్రాస్పరస్గా ఉండాలి, ఎవరైతే ప్రాస్పరిటీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వారి యొక్క ఆలోచనలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగా అంటే వాక్యం చేత నింపబడడం ద్వారా. వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ టు బీ ప్రాస్పర్ అంటే ఏం చెప్తాము అంటే వీ హ్యావ్ టు బీ సాచ్యురేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. ఈ సంఘంలో నేను ఒక చిన్న విద్యార్థిగా ఉన్నప్పుడు, అప్పుడు నాకు 16-17 సంవత్సరాల వయసు ఉండేది. ఈ విషయం నేను 20 సంవత్సరాల ముందు విషయాలు మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ ఒక పెద్ద పుల్పీట్ ఉండేది, దాని మీద రాయబడి ఉండేది వాల్టర్ క్రిస్టియన్ ఫెలోషిప్ అని రాయబడి ఉండేది. దాని కింద ఒక మంచి వాక్యం ఉండేది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఆ మాట నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే మనలో చాలా విషయాలు, మనం చాలా విషయాలతో నింపబడుతూ ఉంటాం.
అవన్నీ మనలో ఉంటాయి, అవన్నీ వ్యర్థమైన విషయాలే మనకి. కానీ దేవుని వాక్యం చేత మనం ఏమవ్వాలి? నింపబడాలి. వీ హ్యావ్ టు బీ సాచ్యురేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మన ప్రయారిటీ ఏమవ్వాలి అంటే దేవుని వాక్యం చేత మనము నింపబడాలి. ఎట్లా నింపబడతాము అంటే అక్కడ రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. మొట్టమొదటిగా వీ హ్యావ్ టు బీ డిలైటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డిలైట్ అంటే ఆనందం. ఏది ఆనందం కలిగిస్తుంది మనకి? మనం దేన్నైతే అధికంగా ప్రేమిస్తామో అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ప్రేమించకుండా ఆనందం అనేది మన దగ్గరికి రాదు. మరి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ఆ దేవుని వాక్యం మనకి ఆనందాన్ని కలిగిస్తుందా? ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటి అంటే వాళ్ళకి వాక్యం ఆనందం కలిగించలేదంట. వాళ్ళకి వాక్యం ఆనందం కలిగించలేదు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ ఉంది ఏంటంటే, దేవుడు తన వాక్కును పంపించినప్పుడు వాళ్ళు ఆ వాక్యమందు సంతోషించకుండా, ఆ వాక్యమందు ఆనందించకుండా దాన్ని ఏం చేశారు? తృణీకరించారు. వాక్యాన్ని ఏం చేశారు? వారు తృణీకరించారు. ఆ తృణీకరించడం అనేది దేవుడు వారికి పాపముగా ఎంచాడు. పాపముగా ఎంచాడు. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యమందు ఆనందం లేకుండా ఉంటామో, వాక్యంలో ఆనందం లేని స్థితి మనలను అభివృద్ధి వైపుకి నడిపించదు. మన యొక్క ప్రాధాన్యత ఏమిటో చూపించదు. ఒకవేళ వాక్యాన్ని కనుక మనం ప్రేమిస్తున్నాము అంటే వాక్యాన్ని ఏం చేస్తాం? మనం ఆనందిస్తాం. డిలైట్ అనేది వాక్యం ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది. ఒకవేళ వాక్యాన్ని మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నాము అంటే మనం అభివృద్ధిని పొందుకోలేం. ఇశ్రాయేలీయులు వారి యొక్క ఎడారి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారి దగ్గర ఎలాంటి ఆహారము లేదు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆహారము కూడా లేదు. వెంటనే సముద్రం దాటగానే వాళ్ళు ఎలా పోషించబడతారో వాళ్ళు ఎవరికి ఐడియా లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కోసం పైనుంచి ఆహారం పంపించాడు. ఏంటి ఆహారం? మన్నా. దాన్ని ఏమని పిలిచారు? మన్నా. మనం కూడా దేవుని వాక్యాన్ని ఏమని పిలుస్తున్నాము? మన్నా అని పిలుస్తాం. ఎందుకని? ఇది పైనుండి వచ్చిన ఆహారం. అయితే ఈ మన్నా యందు ఇశ్రాయేలీయులకి ఆనందం మొదట్లో ఉండేది, కానీ అది అంతకంతకు తగ్గిపోయింది. ఒకసారి వాక్యాన్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారి మన్నా రావడం మనం చూస్తాం. వాళ్ళకి అదేంటో అర్థం కాక ఇదేమి అన్నారు. మన్నా అంటే అర్థం ఏంటంటే ఇదేంటో మాకు తెలియదు, ఇదేంటి అని అన్నారు. వాళ్ళు తొలిసారి తిన్నప్పుడంట మన్నా అలా అనిపించిందంట, రుచి వారికి తేనెలాగా అనిపించింది. 16:31 ఉంటుంది. దాని యొక్క రుచి ఎట్లా ఉందంట? తేనెలా ఉందంట. కొద్ది దూరం ముందుకు వెళ్ళారు, వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. అదే అన్నం, అదే మన్నా తింటా ఉన్నారు. తింటా ఉంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనానికి వచ్చినప్పటికీ వాళ్ళు అంటారు కదా, అబ్బెబ్బే ఈ మన్నా రుచి తేనెలా లేదు కానీ నూనెలా ఉందంట. తేనెలా లేదు కానీ ఎలా ఉందంట? నూనెలా ఉంది. తేనె రుచి ఉంటుందా, నూనె రుచి ఉంటుందా? అంటే ఏం కోల్పోయిందంట? తేనెకి చిక్కగా ఉంటుంది, నూనె ఎలా ఉంటుంది? పలసగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? తేనె రుచి వేరుగా ఉంది, నూనె రుచి కూడా వేరుగా ఉంది. అబ్బే మన్నా మారలేదు, మన్నా అలాగే ఉంది. కానీ తీసుకునే వాళ్ళు దానిలో ఆనందించలేకపోతా ఉన్నారు. ఒకనొక టైం వచ్చింది, మోషేతో కొట్లాడదాం అనుకుంటున్నారు. 21వ అధ్యాయం 5వ వచనంలో సంఖ్యాకాండంలో అంటారు కదా, చివరికి ఈ చవి సారము లేని అన్నం మాకు ఇష్టం లేదు అంటారు వాళ్ళు. ఇక మాకు ఇంపుగా లేదు, ఇష్టంగా లేదు అంటున్నారు. దేన్ని అంటున్నారు? ఏదైతే తేనెగా ఉందో, ఏదైతే నూనెగా మారిందో చివరికి వచ్చినప్పటికి ఏమంటున్నారు? టేస్ట్లెస్ ఫుడ్ అంటున్నారు. మన్నా మారలేదు కానీ తీసుకుంటున్న వారి యొక్క ఆలోచన మారింది. ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతా ఉంది. ప్రయారిటీస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం ఆనందిస్తున్నామా లేదా? మనం దేన్నైతే అధికంగా ప్రేమిస్తామో మనం దానిలో ఆనందిస్తాం. ఈ లోకంలో మనకి చాలా ఆనందాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని విషయాల్లో ఆనందం ఉంటుంది. కొంతమందికి తిండి విషయం ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, అన్నీ తిండి విషయాలే. నేను అక్కడికి వెళ్ళాను, ఇలాంటివి తిన్నాను, మీరు ఇలాంటి తయారు చేసుకోండి, రకరకాల తిండి విషయాలు వస్తూ ఉన్నాయి. అయితే 119వ కీర్తనలో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ వ్యక్తి తన జీవితం అంతా కూడా వాక్యానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చాడు. 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన, 176 వచనాలు ఉంటాయి. ఆ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు. కొంతమంది దావీదు అన్నారు, కొంతమంది
ఇర్మియా అన్నారు, కొంతమంది యజ్రా అన్నారు. ఆయన ఎవరైనప్పటికీ కూడా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే వాక్యాన్ని చాలా అధికంగా ప్రేమించిన వ్యక్తి. ఆయన ప్రయారిటీ అంతా కూడా దేని మీద ఉంది అంటే వాక్యం మీద ఉంది. సో ఆయన ఏమంటాడు అంటే ఈ యొక్క వాక్యము నాకు నా డైలీ ఫుడ్ కంటే చాలా ఎక్కువ. ఎట్లాగా 119వ కీర్తన 103వ వచనంలో రాయబడుతూ ఉంది కదా, నీవిచ్చిన ఈ వాక్యము జుంటి తిన దార కంటే చాలా మధురంగా ఉంది. అదే మాట యోబు గారు కూడా అన్నారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా యోబు గారు, ఈ యొక్క వాక్యం నీ నోటి నుండి వచ్చే వాక్యము నా యొక్క నెసెసిటీ ఫుడ్, నా స్వాభిప్రాయం అనే మాట తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో మై నెసెసిటీ ఫుడ్ అని ఉంటుంది. నీ నోటి నుంచి వచ్చే మాటను నేను నా యొక్క స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అంటే మనం తింటున్న ఆహారము కంటే దేవుని వాక్యంలోనే అధికమైన ఆనందము ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అంటే నేను ఉపవాసం ఉండమని మిమ్మల్ని చెప్పడం లేదు. ఒకవేళ మనం చాయిస్ తీసుకోవాల్సి వస్తే, ఒక చోట మంచి బ్యాంకెట్ జరుగుతూ ఉంది, విందు జరుగుతూ ఉంది, అదే టైంలో వేరొక చోట ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంది, మన యొక్క చాయిస్ ఏ విధంగా ఉంటుంది? దేవుని వాక్యం వైపు వెళ్తూ ఉన్నామా లేదా బ్యాంకెట్ వైపుకి వెళ్తా ఉన్నాము? ఒకే చోట బైబిల్ బిర్యానీ రెండు పెట్టి మీ యొక్క సెలక్షన్, మీ యొక్క చాయిస్ ఏంటంటే మనం ఏం చెప్తాము? బిర్యానీ వైపు వెళ్తామా, దేవుని వాక్యం వైపు బైబిల్ వైపు వెళ్తామా అనేది దానిలోనే మన యొక్క ప్రయారిటీ అనేది తెలుస్తూ ఉంది. ఒకవేళ దేవుని వాక్యం కోసం మనం ఫుడ్ మానేసామనుకోండి, అది మంచి విషయం. కానీ ఫుడ్ కోసం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసామనుకోండి, అంటే మనం వాక్యానికి ఇవ్వాల్సినంత ప్రయారిటీ మనము ఇవ్వటం లేదు. చాలా సమయాల్లో నా జీవితంలో కూడా 2010 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. 2010 సంవత్సరంలో జార్జ్ వెర్వర్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఓఎం బుక్స్, ఒకవేళ బుక్స్ చదివే అలవాటు ఉంటే ఓఎం బుక్స్ అనేవి చాలా పెద్ద క్రైస్తవ పుస్తకశాల ఆయన ప్రారంభించిన ఆయన పేరు జార్జ్ వెర్వర్. ఈ 2010లో ఆయన 40 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చారు. ఇండియా వస్తున్నారని చెప్పి మా బైబిల్ కాలేజ్కి ఇన్విటేషన్ వస్తే మేమందరం కూడా ఆ యొక్క కూడికి వెళ్ళాము. అయితే నేను ఈ మాట చెప్పడానికి సిగ్గుపడతాను. ఆయన ఏం వాక్యం చెప్పారో నాకు నిజంగా గుర్తులేదు, కానీ ఆ రోజు తిన్న భోజనం నాకు ఇప్పటికీ గుర్తే. ఎందుకంటే మేము బైబిల్ కాలేజీలో ఆవురమంటూ ఉన్నాం, ఆకలితో ఉన్నాం బాగా. ఎట్లాంటి మంచి ఫుడ్ మాకు దొరకలేదు. వెళ్ళగానే చాలా శ్రేష్టమైన ఆహారం పెట్టారు. ఆ తిన్న ఆహారం తర్వాత రెండోసారి వెళ్తే ఎంగిల్ ప్లేట్తో వెళ్తే వాళ్ళు తక్కువ అన్నం పెట్టేవారు. ఇది కాదు పని అని చెప్పి ఆ ప్లేట్ పక్కన పెట్టి చేకడుక్కొని వెళ్ళి మళ్ళీ కొత్తగా లైన్లో నిలబడేవాళ్ళం. 1-2 సార్లు వెళ్ళి బాగా భోజనం చేస్తాం. కానీ వాక్యం ఏం చెప్పారు? ఐ డోంట్ రిమెంబర్, నేను గుర్తుపెట్టుకో. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది చాలా శ్రేష్టమైన ఆహారం, చాలా శ్రేష్టమైన ఆహారం. మన ఆత్మీయ జీవితానికి, మన శారీరక జీవితానికి ఏ ఏ విషయాలు అవసరమవుతాయో మన ఆత్మీయ జీవితానికి కూడా ఇవి చాలా అద్భుతమైన ఆహారము, డైట్లా ఉంటుంది మనకి. ఒకసారి కనుక 1 పేతురు 2:2 చూసినట్లయితే దేవుని వాక్యం పాల వంటిది. దేవుని వాక్యం ఏమయ్యింది? పాలు. మధ్యాహ్నం పూట రాగానే మనకి ఏం కావాలి? అన్నం కావాలి, బలమైన ఆహారము కావాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యము బలమైన ఆహారముగా పోల్చబడింది. కొరింథీయుల పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యము మన తెలుగు ట్రాన్స్లేషన్లో చక్కగా అన్నము అనే మాటతోటి రాయబడింది. సాయంత్రం అవగానే ఏం చేస్తాం? అన్నం తినకుండా మనకి చపాతీలు కావాలి, రోటీలు కావాలి. దేవుని వాక్యం ఏమయ్యింది? రొట్టె. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. వాక్యం ఏమయ్యింది? రొట్టె. మన యొక్క ఫిజికల్ ఇమ్యూనిటీ కోసం మనకేం కావాలి? తేనె కావాలి. దేవుని వాక్యం ఏమయ్యింది? తేనె. కీర్తన 19వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం దేనితో పోల్చబడింది? తేనెతో పోల్చబడింది. కాబట్టి మన యొక్క ప్రాధాన్యత ఏంటి? దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? రెండవ ప్రాధాన్యత, మనం కొన్నిసార్లు మనకి బాగా మంచి ఆనందం ఇచ్చే విషయం ఏంటంటే నిద్ర. పడుకోవడం మనకి చాలా ఇష్టం. కొన్నిసార్లు దేవుని వాక్యం ధ్యానం చేయడానికి నిద్ర కోల్పోతున్నామా మనం? మన ప్రయారిటీ ఏంటి? మన ఆత్మ అప్పుడు చెప్తూ ఉంటుంది, ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, లేచి బైబిల్ చదువు. కానీ మన శరీరం ఏం చెప్తుంది? పడుకో.
ఈ కీర్తనకారుడు 119వ కీర్తన రాసిన కీర్తనకారుడు మనం చూస్తే ఈయన ఒక మ్యానియాక్ లాగా అనిపిస్తాడు మనకి. ఏంటి ఈయన ఇలాగంటున్నాడు అనుకుంటా. 55వ వచనం నుంచి 55వ వచనం కానీ, 62వ వచనం కానీ, 147వ వచనం, 148వ వచనం, అట్లాగే 164వ వచనం, ఈ 5 వచనాలు చూసినట్లయితే ఆయన చెప్తూ ఉంటాడు కదా, దినమెల్లా నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. అర్ధరాత్రిని మేల్కొంటాను, అర్ధరాత్రి మేల్కొంటా. దేనికోసం? నీవిచ్చిన ఈ వాక్యమును ధ్యానించడం కోసం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం. మనం అంటే అర్ధరాత్రి ఎందుకు లేస్తాం? మనం లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఏమైనా దొరుకుతాయా తిందామని ఆలోచన చేస్తా ఉంటాం. కానీ నేనేమంటున్నాడు, నేను నిద్ర మేల్కొంటా. దేనికోసం అంటే నీ వాక్యం ధ్యానించడం కోసం, నీ వాక్యాన్ని ధ్యానించడం కోసం. వాక్యాన్ని ధ్యానించే ఉద్దేశంతో నిద్ర మేల్కొంటాం. బైబిల్లో ఒక సంఘటన జరిగింది. ఒక మంచి బైబిల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది తాబోరు కొండ మీద, రూపాంతరపు కొండ మీద. ప్రభువారు ఉన్నారు, మోషే వచ్చారు, ఏలియా కూడా వచ్చారు. ముగ్గురు కూడా చాలా గొప్ప బైబిల్ టీచర్స్. మోషేని చూసుకుంటే మొదటి 5 పుస్తకాలు మోషేకి తెలుసు. ఏలియాని చూస్తే ఎలీషా, ఆ ఏలియాని మొత్తం ప్రవక్తల పుస్తకాలన్నీ ఆయనకి తెలుసు. ఇంకా వాళ్ళిద్దరిని మించిన గొప్ప బైబిల్ టీచర్ ఎవరు? ప్రభువారు. ఒక మంచి బైబిల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఆహా అక్కడ కూర్చొని వింటే వాక్యం ఎంత బాగుండునో. ఆ యొక్క ఏమంటాము, ఆ స్థితి ఎవరికి దొరికింది అంటే పేతురుకి దొరికింది. పేతురుకి తనతో పాటు 2 శిష్యులు, ముగ్గురు కలిసి అక్కడ ఉండి చక్కగా వాళ్ళు చెప్పే విషయం వినొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకసువార్త 9వ అధ్యాయం 32వ వచనం రాయబడుతుంది, వాళ్ళ ముగ్గురు చక్కగా పడుకున్నారంట. పేతురుతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఏమయ్యారు? నిద్రపోయారు. ఏంటి మన ప్రయారిటీ? దేనికోసం? నిద్ర కోసమా? దేవుని వాక్యం కోసం. అంటే నేను మిమ్మల్ని నిద్రపోవద్దని చెప్పడం లేదు, కానీ ఒకవేళ చాయిస్ వస్తే, రెండింటి మధ్య ఒక దాన్ని ఎన్నుకోవలసి వస్తే కనుక దేనికి మనం ఇచ్చే ప్రాధాన్యత? దేవుని వాక్యానికి ఇస్తూ ఉన్నామా లేదా నిద్రకి ఇస్తూ ఉన్నాం? ఎందుకంటే మనం తీసుకునే ఈ యొక్క ప్రయారిటీసే, మన ప్రాధాన్యతలే మనల్ని అభివృద్ధి వైపుకి నడిపిస్తాయి. కొంతమందికి డబ్బు అంటే ఇష్టం, కొందరికి మనందరికీ కూడా ధనం అంటే ఇష్టం. ఈ కీర్తనకారుడిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే 14వ వచనంలో, 119వ కీర్తన 14వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యం నాకు సర్వ సంపదలు దొరికినట్లుగా ఉంది. 72వ వచనం అంటాడు, వెండి కంటే బంగారం కంటే నీ వాక్యమే నాకు మేలు. 127వ వచనంలో అంటాడు, అపరంజి కంటే బంగారం కంటే నీ వాక్యమే నాకు మేలు. 162వ వచనంలో మనం చూసినట్లయితే దోపు సొమ్ము దొరికినట్లుగా. ఎలాగంట, ఒక దేశం మీదకి యుద్ధం చేసి అక్కడ దోచుకున్న డబ్బు అంటే ఎట్లా ఉంటుందో, ఆ సొమ్ము కంటే కూడా నాకు ఏమంటే ఇష్టం? నీ వాక్యం అంటే ఇష్టం. ఒకవేళ ఒక చాయిస్ వచ్చినట్లయితే, దేవుని వాక్యానికి ధనానికి ఈ రెండింటి మధ్య ఒక చాయిస్ వచ్చి మీరు దేన్ని ఎంచుకుంటారు అంటే మన ప్రయారిటీ ఏమవ్వాలి? దేవుని వాక్యం అవ్వాలి. ఒకవేళ మన ప్రయారిటీస్ అక్కడ మిస్ అయ్యాము అంటే మనం అభివృద్ధిని పొందలేము. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారి యొక్క ప్రయారిటీస్ని మిస్ చేసుకున్నారు. ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఆకాన్ అనే వ్యక్తి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, దేవుడు చెప్పాడు వారికి చాలా స్పష్టంగా, ఎరుకోలో ఉండేదంతా కూడా సమస్తము శాపగ్రస్తము, శపితమైనది, మీరేమీ తీసుకోకూడదని చెప్పాడు. కానీ ఆకాన్ వెళ్ళి చూడగానే ఒక మంచి చొక్కా కనబడిందంట, ఒక బంగారపు గొలుసు కనబడింది. అది దొరకగానే ఏం చేశాడు? తీసుకెళ్ళి, ఎవరు చూడలేదు కదా అని చుట్టూ చూశాడు, తీసుకెళ్ళి తన గుడారంలో పెట్టుకున్నాడు. అబ్బాయి ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవుని కన్ను చూపుని దాటదు కదా ఏ విషయమైనా. వీళ్ళు పెద్ద సిటీ జెరికో అనే పెద్ద నగరాన్ని జయించారు. ఒక చిన్న ఊరు, ఒక పల్లెటూరు లాంటి హాయికి వెళ్ళి ఏమయ్యారు? ఓడిపోయారు. యెహోషువ మొరపెడతా ఉన్నాడు. యెహోషువ మొరపెట్టి, ప్రభువా ఏమైంది? ఎందుకు మేము ఓడిపోయాం? ఎరుకోని జయించాం కదా, చాలా పెద్ద గోడలు ఉన్న ఎరుకో వెంటనే గోడలు కూలిపోయినాయి, వాళ్ళందరూ చనిపోయారు, అంతా బాగా జరిగింది, ఇప్పుడు ఎందుకు మేము ఓడిపోతున్నాము అంటే, దేవుడు చెప్పాడు కదా, పాళెంలో పాపం ఉంది. పాళెంలో ఏముంది? పాపం. ఎవరు చేశారు ఆ పాపం? షార్ట్ డౌన్ చేశాడు, లిస్ట్ అవుట్ చేస్తే ఆ యొక్క 12 గోత్రాల నుంచి ఒక గోత్రం వచ్చింది. ఆ గోత్రాల నుంచి కుటుంబాల లెక్క వచ్చింది. చివరికి వచ్చినప్పుడు ఎక్కడ ఆగింది? ఆకాన్ దగ్గర ఆగింది. ఆకాను దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తద్వారా నాశనాన్ని మీదకి తెచ్చుకున్నాడు. తను నాశనమయ్యాడు, కుటుంబం నాశనమైంది, తన యొక్క దేశానికి ఓటమి వచ్చింది. అలాగే సమూయేలు గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలుకి మొదటి రాజు అయిన సౌలుకు దేవుడు ఏం చెప్పాడు?
వెళ్ళు, నువ్వు అమాలేక దేశం వెళ్ళి 15 అధ్యాయంలో ఉంటుంది, అమాలేకులను అందరినీ నాశనం చేసే, పశువుల్ని నాశనం చేసే, సమూల నాశనం, మొత్తం అంతా నాశనం చేయాలి అన్నప్పుడు సమూయేలు చూడడానికి వెళ్ళాడు. సౌలు నేను చెప్పిన మాట విన్నాడా లేడా అంటే, సౌలు అంటాడు కదా సమూయేలుతోటి, నేను దేవుని మాట అంతా నెరవేర్చేశాను అన్నాడు. సమూయేలుకేమో గొర్రెల మేటలు, ఆవుల యొక్క కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అంటే, వాటిలో శ్రేష్టమైనవి తీసుకొచ్చాను. దేవుడు నాశనం అంటే నాశనమే, నాశనంలో శ్రేష్టత ఏమీ ఉండదు, నాశనంలో శ్రేష్టత ఏమీ కూడా ఉండదు. దట్ వాజ్ ద మూమెంట్. అక్కడి నుంచి కూడా ఏమయ్యాడు అంటే కిరీటాన్ని కోల్పోతూ పాడైపోతూ వచ్చాడు సౌలు. ఒక మాట చెప్తాను, దేవుడు ఏం చెప్పాడు, అమాలేకీలందరినీ కూడా నాశనం చేసేయమన్నాడు. ఓకే, అఫ్కోర్స్ సౌలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, కానీ చివరి చావు ఎవరి చేతిలో జరిగింది తెలుసా? అమాలేకీల దగ్గరే జరిగింది. దేవుడు నాశనం చేయమన్న దాన్ని ఏం చేశాడు, ఉంచాడు. అదే ఏమైంది, చివరికి పాపముగా మారి తనని పట్టుకుంది. మన యొక్క ప్రాధాన్యత దేవునికా, ధనానిక, నిద్రక, దేవుని వాక్యానిక. మరొక వ్యక్తి సంసోను ఉన్నాడు. సంసోను కూడా ఏం చేశాడు అంటే, సంసోను నాచిరి చేయబడిన వ్యక్తి. ఈ నాచిరి చేయబడిన వ్యక్తి 3 విషయాలు చేయకూడదు. తన తల కత్తిరించుకోకూడదు, ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాకూడదు, అలాగే డెడ్ బాడీ మృత కళేబరాన్ని ఏది కూడా ముట్టుకోకూడదు. కానీ ఒకసారి తన రోడ్డు మీద అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఏమైంది, ఒక చోట శబ్దం వినిపిస్తుంటుంది, బజ్జింగ్ సౌండ్ వస్తూ ఉంది, వీ అంట. ఏంటంటే అది తేనెపట్టు. ఎక్కడుందా తేనెపట్టు? తానే చంపిన సింహ కళేబరంలో ఉంది. సంవత్సరం సమయం అయిపోయింది ఆల్మోస్ట్. ఆ యొక్క డెడ్ బాడీలో ఏముంది ఇప్పుడు? తేనె ఉంది. ఆ తేనె తీసుకోవడం కోసం ఏం చేశాడు, ఆ మృత కళేబరాన్ని తాకి ఆ తేనెని తీసుకుని తను తాగాడు, తను అందరికీ పంచిపెట్టాడు. దేవుని వాక్యం కంటే దేన్ని ఎక్కువగా ఎంచాడు? ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడి నుంచి తన యొక్క అభిషేకాన్ని కోల్పోవడం జరిగింది. ఎంతవరకు కోల్పోయాడు అంటే, తనంటే భయపడిన ఫిలిష్తీయులందరూ కూడా తన ఒక ఆట వస్తువుగా చేసేశారు. ఒక ఆత్మీయుడిగా ఉండాల్సినోడు అంధుడైపోయాడు. ఇశ్రాయేలుని కాపాడవలసినోడు గానుగ తిప్పేవాడైపోయాడు. ఏమైంది? నీ కారణం ఏంటి అంటే, దేవుని మాట కంటే మిగతా దేనికో ప్రాధాన్యత ఇవ్వడం, దేవుని వాక్యం కంటే మిగతా దానికి ప్రాధాన్యత ఇవ్వటం. కాబట్టి మనము మన జీవితాల్లో మన యొక్క ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో, మన ప్రయారిటీసే మనలను అభివృద్ధి వైపుకి తీసుకెళ్తాయి. దేవుని వాక్యం ముందు మనకు ఆనందం ఉందా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందిస్తే సరిపోదు, ఆనందం పాటు ఏం కావాలి మనకి? ధ్యానము కూడా కావాలి. డిలైట్ అండ్ మెడిటేట్. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించటము. ధ్యానించడం అంటే ఏంటి? ఒకవేళ హీబ్రూ భాషలో ఈ ధ్యానం అనే మాటను కనుక మనం చూసుకుంటే దాని మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమవుతుందంటే మటరింగ్ అంట. మటరింగ్ అంటే సనుక్కోవడం, అస్తమాను మాట్లాడుతూ ఉండడం అన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అస్తమాను మాట్లాడుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఇంకొక పరిభాషలో చెప్తూ ఉంటాం, నెమరు వేయట గురించి కూడా మనము చెప్తూ ఉంటాం, చూయింగ్ అంటాం. ఎట్లాగైతే కుందేళ్ళు లేకపోతే ఇట్లాంటి ఆవులు ఇవన్నీ ఏం చేస్తాయి, దొరకగానే బాగా తినేసి ఒక చోట నెమ్మదిగా పడుకుని చాలాసేపు అయిన తర్వాత ఆ ఆహారం అంతా వెనక్కి తెచ్చుకుని వాటిని చక్కగా నమిలి మింగుతూ ఉంటుంది. దేవుని వాక్యము కూడా మనం ఏం చేయాలి అంటే ధ్యానము చేయాలి. ఈ లోకానుసారమైన ఆలోచనలో, మాటల్లో ధ్యానం అంటే ఏం చెప్తారు అంటే, ధ్యానం అంటే ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాస మీద ధ్యాస అంటే ఏమీ కాదు, మీ మనసు అంతా కూడా ఖాళీ చేసేసుకోవాలి. ఒక చోట కూర్చుని మిమ్మల్ని ఏదైతే టెన్షన్ పెడుతూ ఉందో, మిమ్మల్ని ఏదైతే గాబరా పెడుతూ ఉందో, ఆ ఆలోచనలన్నీ కూడా పోనివ్వండి, గాలికి పోతాయి, అలాగలాగా పోతుంది, మీరు నెమ్మదిగా ఉంటారని చెప్తారు. కానీ క్రైస్తవ పరిభాషలో ధ్యానం అంటే ఖాళీ చేసుకోవడం కాదు, కానీ నింపుకోవడం. దేని చేత నింపుకోవాలి? దేవుని వాక్యము చేత నింపుకోవాలి. ధ్యానం అనే దాంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్ ఉన్నాయి. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరిచి ఈ మాటలు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మొట్టమొదటిగా 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనంలో ఏమైందంటే, వెదుకు 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 అనే మాట 3 సార్లు మనకు కనిపిస్తుంది. కనిపించిందా? ఏం చేయాలి? 3 సార్లు మనము
వెతకాలి. వెతకడం అంటే ఏంటి అంటే ఈ యొక్క వాక్యం మీద ఆలోచన చేయడం. పాండర్ అనే మాటను మనము నేర్చుకోవచ్చు. పాండరింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత పై వచనం మరలా మూడో వచనం మనం చూసినట్లయితే మొర్ర పెట్టడం, మనవి చేయడం అంటే ప్రే. పాండర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ప్రే. మూడో స్టెప్ రెండో వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే అభ్యసించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? మనము అభ్యసించాలి. అంటే ప్రాక్టీస్. పాండర్, ప్రే, ప్రాక్టీస్. మొదటి వచనంలో ఏమనుంది? ఆ వాక్యాన్ని మనము దాచుకోవాలి. మన హృదయంలో మనం ఏం చేయాలి? దాన్ని దాచుకోవాలి. ప్రిజర్వ్. ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే ఈ 4 విషయాలే ధ్యానం. ఏంటేంటని చెప్పాను? పాండర్, ప్రే, ప్రాక్టీస్ అండ్ ప్రిజర్వ్. ఎప్పుడైతే మన హృదయంలో దాచుకుంటామో ఈ హృదయంలో దాచుకున్న వాక్యం ఏం చేస్తుంది మనలనంటే పాపానికి దూరంగా ఉంచుతుంది. మన హృదయంలో కనుక వాక్యం ఉంటే పాపం మన దగ్గరికి రాదు. 119 కీర్తన 11వ వచనంలో అదే మాట ఉంటుంది. నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉంచుకున్నాను. ఎందుకోసం అంటే ఏ పాపము నన్ను ఏలనీయదు, ఏ పాపము నా దగ్గరికి రాదు. మన హృదయంలో కానీ వాక్యం ఉన్నట్లయితే మనం పాపం వైపుకి వెళ్ళం. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యం చేత నింపబడతామో అప్పుడు మనం అభివృద్ధి వైపుకి వెళ్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బొటానికల్ గార్డెన్ ఉందంట. బొటానికల్ గార్డెన్ అంటే ఏంటి? రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్న చక్కని గార్డెన్, పూల తోట. ఈ పూల తోటలోకి ఒక 3 విజిటర్స్ వచ్చారు. మొట్టమొదటి వచ్చిన విజిటర్ ఎవరు అంటే ఒక బటర్ఫ్లై వచ్చింది. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలక. ఈ సీతాకోక చిలక ఏం చేస్తుంది? అక్కడో పువ్వు మీద, ఇక్కడో పువ్వు మీద అలా వాలి, అలాగలా జస్ట్ వాలి ఒక 4-5 పువ్వుల మీద వాలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఒక బటర్ఫ్లై వచ్చింది. నెక్స్ట్ మరొక విజిటర్ వచ్చాడు. ఎవరు ఆ విజిటర్ అంటే ఒక బొటానికల్ స్టూడెంట్, బయాలజీ చేస్తున్న ఒక స్టూడెంట్. ఈ స్టూడెంట్ వచ్చాడు, ఒక స్కేల్ తెచ్చుకున్నాడు. ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు ఎంత ఉందో, ఆ పువ్వు ఎంత పొడుగుందో, ఎంత వెడల్పు ఉందో ఆ వివరాలు రాసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఒక మూడో విజిటర్ వచ్చింది. మూడో విజిటర్ ఎవరు అంటే హనీ బీ అంటాం కదా, తేనెటీగ. ఈ తేనెటీగ పని ఏంటి అంటే ఒక పువ్వు లోపలికి వెళ్ళడం, లోపల ఎక్కడో కింద దాక్కున్న మకరందాన్ని అంతటిని కూడా తీసుకుని చక్కగా కడుపు నింపుకొని ఆ పువ్వు అయిపోయింది, ఇక దీంట్లో ఏమీ లేదన్నప్పుడు విడిచిపెట్టి మళ్ళీ మరో పువ్వు దగ్గరికి వచ్చి అలా మొత్తం తోటలో ఉన్నదంతటితో తన కడుపు ఏం చేసుకుంది? నింపుకుంది. దేవుని వాక్యాన్ని కూడా మనము ఈ 3 పద్ధతుల్లో నింపుకుంటూ ఉంటాం. బటర్ఫ్లై సిస్టమ్ అంటే ఏంటి? క్యాలెండర్ మీద ఒక వాక్యం చదువుతాం, అయిపోయింది. క్యాలెండర్ మీద ఒక వాక్యాన్ని చదువుతాము, అయిపోయింది. బాటనీ స్టూడెంట్, బయాలజికల్ స్టూడెంట్ అంటే ఏదో మనకి ఒక వాక్యం బాగా నచ్చింది అనిపిస్తాం, ఇక్కడ వచనం చూస్తాం, అక్కడ వచనం చూస్తాం, అలాగే ఇలా పేజీలు చెప్పి అయిపోయింది అనిపిస్తాం. కానీ ఒక తేనెటీగలాగా ఒక వాక్యం ఒక చోట నుంచి మొదలుపెట్టి చివరి వరకు కూడా ఆ వాక్యంలో ఉన్న సారం అంతటి చేత మనం నింపుకున్నట్లయితే వాక్యంలో ఉన్న మకరందం అంతా కూడా మనలోనికి దేవుడు ఇస్తాడు. అప్పుడే మనం ఏమవుతాము? అభివృద్ధి చెందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే మనకేమొస్తుంది? అభివృద్ధి అనేది వస్తుంది. అభివృద్ధి పొందడం కోసం బటర్ఫ్లై సిద్ధాంతం మనకు పనిచేయదు. ఆకలి తీరుతుంది దాంతో మనకి, అక్కడోటో ఇక్కడోసారి పోనీ బోటనీళ్ళ లెక్కలు వేసుకుంటే మనకు ఆకలి తీరుతుందా? తీరుతుంది. ఎలాగైతే తేనెటీగ తన యొక్క మకరందం చేత కడుపు అంతా నింపుకుందో అట్లా దేవుని వాక్యం చేత నింపబడడం ద్వారానే మనము అభివృద్ధి చెందుతాం. కాబట్టి మన తొలి అడుగు ఏమవ్వాలి అంటే ప్యూరిటీ, పరిశుద్ధత అవ్వాలి. రెండో అడుగు ఏంటి? ప్రయారిటీ, ప్రాధాన్యత. ఇక మూడవ అడుగు ఏంటి అంటే పరిపూర్ణత. మూడవ వచనం చదువుదాం. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఒకవేళ మనం చేసేదంతా సఫలం అవ్వాలి, ప్రాస్పరిటీ మనకి రావాలి అంటే మూడవ అంశం ఏమిటి అంటే మనం పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఏమవ్వాలి? పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. పెర్ఫెక్టిబిలిటీ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్యూరిటీ అనేది మనం తొలి అడుగు అయితే ప్రయారిటీ అనేది మన యొక్క రెండో అడుగు. మూడో అడుగు ఏమవ్వాలి అంటే పెర్ఫెక్టిబిలిటీ. ఏంటి ఈ పెర్ఫెక్టిబిలిటీ అంటే ఆ యొక్క వచ్చిన జాగ్రత్తగా గమనించినట్టే అక్కడ మన యొక్క జీవితం ఒక చెట్టుతో పోల్చబడింది. దేంతో పోల్చబడింది? చెట్టుతో పోల్చబడింది. ఈ చెట్టు ఎక్కడ ఉందంట? ఆ చెట్టు నీటి కాలువల యోరను నాటబడింది.
ఎక్కడ దాని యొక్క సిచ్యువేషన్ ఎక్కడుంది, ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అంటే వాటర్, అంటే దేవుని యొక్క ఆత్మ. పరిశుద్ధ గ్రంథంలో కనుక నీరు, వాటర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు 2 రకాల నీళ్లు మనకు కనిపిస్తాయి. సాధారణంగా మనం వాడుకునే నీళ్లు కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒక నీరు తాగడానికి వాడతాం మనం, మరొక నీరు వాడుకోవడం కోసం వాడతాం. పరిశుద్ధ గ్రంథంలో త్రాగే నీరంతా కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత పోల్చబడింది. అట్లాగే మనం వినియోగించే నీరంతా కూడా, మనల్ని శుభ్రం చేసే నీరంతా కూడా దేవుని వాక్యం చుట్టి పోల్చబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ప్రభువారు అన్నారు కదా, అక్కడ ఒక చక్కని మాట చెప్తారు. ఏమనంటే ఆయన నిలవబడి చెప్తూ ఉన్నాడు, నన్ను విశ్వసించిన వచ్చి వారి యొక్క కడుపులో నుంచి ఏమవుతాయంట, జీవజల నదులు పారతాయి. 39వ వచనంలో ఏంటి ఆ జీవజల నదులు అంటే, వారు పొందుకోబోతున్న పరిశుద్ధాత్మ గురించి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఉదక స్నానం గురించి మాట్లాడబడుతూ ఉంది. ఆ ఉదక స్నానం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అంటే, మనం దేని చేత ఆవరించబడాలి అంటే దేవుని ఆత్మ చేత ఆవరించబడాలి. ఎప్పుడైతే మన జీవితాలు, మన యొక్క ఆత్మీయ జీవితంలో యొక్క వేళ్ళు దేవుని యొక్క ఆత్మలోనికి మనం వేళ్ళు తన్నుతామో, మనం దేవుని యొక్క ఆత్మ చేత ఆవరించబడతామో, అప్పుడే మనము పెర్ఫెక్టిబిలిటీలోనికి వెళతాం, పరిపూర్ణతలోనికి వెళతాం. ఆ పరిపూర్ణతలోనే మనం అభివృద్ధిలోనికి ప్రవేశిస్తాం. పరిపూర్ణత అంటే మనం ఏం చేస్తాము అంటే, మనం ఏమీ చేయక్కర్లేదు, ఆత్మను అనుసరించటమే. మనలో ఎప్పుడు కూడా 2 నియమాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి పాప నియమము, రెండోది ఆత్మ నియమము. ఎప్పుడైతే మనం ఆత్మ నియమంతో వెళ్తూ ఉన్నామో అప్పుడు శరీర కార్యాలు మనము చేయలేము. మనం ఏదైనా ఒక ఫోర్స్ చేత నడిపించబడాలి. అయితే మన బాడీ అవ్వాలి నడిపించేది, లేకపోతే మన స్పిరిట్ అవ్వాలి. దేవుని యొక్క ఆత్మ మన స్పిరిట్తో కలిసి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఒక చక్కని మార్గం వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఆ అధ్యాయం అంతట్లో కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. శరీర కార్యాలు రాయబడ్డాయి, అట్లాగే ఆత్మ ఫలము కూడా రాయబడింది. శరీరం అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని పరిపూర్ణతలో నుంచి ఆ పరపత్రలోనికి, లేకపోతే మనం దిగజారే స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది. శరీర కార్యాలు అంతకంతకు మనల్ని అభివృద్ధికి దూరం చేస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుంది, ఒకవేళ మనం ఆత్మను అనుసరించి నడిచినట్లయితే పరిపూర్ణతలోనికి మనము నడిపించబడతాం. పరిపూర్ణతలోకి నడిపించబడినట్లయితే మనం ఏమవుతాము అక్కడ అంటే నిలవబడే స్థితి వస్తుంది. వేర్లు ఏం చేస్తాయి, అవి నాటుకుంటాయి. అవి నాటుకున్న తర్వాత ఆ యొక్క వేరులో నుంచి బలం వచ్చి చెట్టు ఏమవుతుంది, అభివృద్ధి చెందుద్ది, ఆకువాడని స్థితి వస్తుంది. ఆ ప్లాంటేషన్లో నుంచే మనకేమవుతుందంటే ఆ గ్రీనిష్ ప్లాంటేషన్కి ఫ్లౌరిష్మెంట్ వస్తుంది. మనం వీ హ్యావ్ టు బి ప్లాంటెడ్, వీ హ్యావ్ టు బి ఫ్లౌరిష్డ్ ఆల్సో. మనం ఏమవ్వాలి, నాటబడాలి. ఆ నాటబడిన తర్వాత మనం ఏమవ్వాలి, పచ్చని స్థితిలోనికి మార్చబడాలి. కేవలం ఫ్లోరిస్ట్ మాత్రమే సరిపోదు, వీ హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్ ఆల్సో. ఆ స్థితిలోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మనము ఫలించే స్థితిలోనికి వెళ్తాం. ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి, దీని అంతటికీ మూలం ఎక్కడుంది, వేర్లలో ఉన్నాయి. ఆ వేర్లు ఎక్కడున్నాయి, ఆత్మలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయి. ఆ నీరే ఏమయ్యింది, దేవుని యొక్క ఆత్మ. మనం ఎంతసేపు కూడా దేవుని చేత ఆవరించబడి ఉండాలి, దేవుని యొక్క ఆత్మ చేత ఆవరించబడి ఉండాలి. మన యొక్క గైడింగ్ ఫోర్స్, గైడింగ్ ఫ్యాక్టర్ ఏమవ్వాలి అంటే పరిశుద్ధాత్మ అవ్వాలి. మన యొక్క మూవింగ్ ఫ్యాక్టర్, మనం దేనిని అనుసరించి మనం నడుచుకోవాలి అంటే పరిశుద్ధాత్మను అనుసరించి మనము నడుచుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాము అంటే పరిపూర్ణతలోనికి వెళ్తాం. ఆ పరిపూర్ణత ద్వారా మనము అభివృద్ధిలోనికి వెళ్తాం. అప్పుడే రాయబడింది కదా, అతడు చేయనిదంతయు సఫలమగును. వాట్ ఎవర్ హీ డస్ హీ విల్ బి ప్రాస్పరస్. మనం చేసేదంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే మనం పరిపక్వం అవ్వాలి, పరిపూర్ణతలోనికి మనం నడవబడాలి. అప్పుడే మనం ఏమవుతాము, పరిపూర్ణలుగా మార్చబడతాం. యేసేపుని చూస్తారు కదా పాత నిబంధన గ్రంథంలో, అతన్ని ఎక్కడ పెట్టినా కానీ పోతిఫర్ ఇంట్లో పెట్టాడు, అభివృద్ధి. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అభివృద్ధి. తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని చేశారు, ఫలింపు. అభివృద్ధి చెందాడు, అక్కడే ఫలించాడు. ఎక్కడ వెళ్ళినా కానీ ఎలా ఫలం వస్తుంది నీకు అంటే ఆత్మచేత నడిపించబడ్డాం. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకేమొస్తుంది అంటే అక్కడ అభివృద్ధి అనేది వస్తూ ఉంది.
దేని ద్వారా అంటే ఆత్మచేత నింపబడి, ఆత్మచేత ఆవరించబడి, ఆత్మచేత నడిపించబడిన స్థితిలోనికి మనము నడవాలి. అప్పుడే మనం ఏమవుతాము అంటే అభివృద్ధి వైపుకి వెళ్తాం. ఈ 3 వచనాలు పరిశుద్ధత, ప్రాధాన్యత, మూడవది పరిపూర్ణత. ఈ 3 విషయాలు కూడా దేవునిలో, ప్రభువారిలో, క్రీస్తునందు నెరవేరింది. ప్రభువారు ఏమన్నారు? ఈరోజు మనం పాట పాడుకున్నాం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మొట్టమొదటిది మార్గం గురించి మాట్లాడుతుంది. ఏ మార్గంలో ఉండాలి మనం? దుష్టుల మార్గంలో కాకుండా దేవుని మార్గంలో ఉండాలి. ఆయనే మార్గం. రెండవది ఏంటది? సత్యం. దేవుని వాక్యమే సత్యం, నేనే సత్యం. మూడవది ఏంటి? ఆత్మ, నీరు. ఏమిస్తూ ఉందా? నీరు జీవం ఇస్తూ ఉంది. ఆయనే జీవము అయి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ 3 విషయాలు ఎప్పుడైతే ఈ 3 అడుగులు మనం వేస్తామో మనం దేని వైపు వెళ్తూ ఉన్నాము అంటే అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాం. మనం పరిపూర్ణత చెందాలి. మనము ప్రాధాన్యత దేవుని వాక్యానికి, దేవుని విషయాలకి ఇవ్వాలి. అట్లాగే మనము పరిశుద్ధపరచబడాలి. ఈ 3 అడుగుల ద్వారా మనం అభివృద్ధి వైపుకి నడవబడతాం. ఒకవేళ ఈ 3 విషయాల్లో ఏది లోపించినా కానీ అభివృద్ధి వైపుకి మనం వెళ్ళం. జాగ్రత్త. అభివృద్ధి లేనట్లయితే మనం చేసే విషయం అంతా కూడా వ్యర్థమే అయిపోతుంది. ఎందుకోసం? ఒక చెట్టు ఉదాహరణ ఇచ్చాడు కాబట్టి చెట్టుని మనం తీసుకుందాం. చెట్టు పెరగాలంటే అది ఉరికినే పెరుగుద్దా? మనం దానికోసం చాలా విషయాలు చేస్తూ ఉంటాం. ఒక మంచి సారవంతమైన నేల దానికోసం ప్రిపేర్ చేస్తాం. అది పెరగాలని చెప్పి రోజు నీళ్ళు వేస్తాం. అట్లాగే దానికి మంచిగా ఎండ కలగాలని చెప్పి, సూర్యరశ్మి రావాలని చెప్పి మంచి ఎండలో పెడతాం. ఇట్లాంటి శ్రద్ధ అంతా తీసుకుని మనం ఆశించేది ఏంటి? ఒకే ఒకటి, అది నానాటికి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెంది ఒకనొక టైంలో మనకు ఫలం ఇవ్వాలని చెప్తూ, మరి దేవుడు కూడా మన కోసం ఇవన్నీ ఇస్తున్నాడు కదా. ఆయన కృపిస్తున్నాడు, అన్ని విషయాలు మనకు సమకూరుస్తూ ఉన్నాడు. మనకి ఏది లోటు చేయటం లేదు. లోటు చేయని స్థితిలో, సమయంలో మనం గనక అభివృద్ధి చెందకపోతే దేవునికి ఆనందం కలుగుద్దా? ఆనందం కలగదు కదా. ఇప్పుడు ఆనందం లేకపోయినట్లయితే, దేవుడిని సంతోషపరచలేని స్థితిలో మనం ఉన్నట్లయితే కనుక అది ఏమాత్రము మనకి మేలుకరము, ప్రయోజనకరము కాదు. కాబట్టి దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు మన నుంచి అంటే, మన నుంచి ఆయన అభివృద్ధిని కోరుతూ ఉన్నాడు. ఆ అభివృద్ధి వైపుకి మనం ఎలా వెళ్ళగలగాలి అంటే ఈ 3 అడుగుల ద్వారా, పరిశుద్ధత ద్వారా, ప్రాధాన్యత ద్వారా, పరిపూర్ణత ద్వారా మనము చేరుకోగలము. ప్రార్థన చేసుకుందాం.